హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. సో ఈరోజు నేను మీకు ఇంకో కొత్త హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నానండి. అదేంటంటే మెంతులతో హెయిర్ ప్యాక్ అనమాట. సో నేను ఇక్కడ రాగి చెంబులో ఒక రాగి చెంబు ఉందండి. ఆ రాగి చెంబులో అయితే నేను ఈ ప్యాక్ అనేది తయారు చేసుకుంటున్నాను. సో దీంట్లోకి అయితే ఫస్ట్ నేను ఒక 3 స్పూన్స్ మెంతి పొడి అనేది తీసుకున్నాను. అండ్ అలాగే 2 స్పూన్స్ 2 కాదండి 3 స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 3 స్పూన్స్ తీసుకున్నాను. అవి 3 స్పూన్స్ మెంతి పొడి, 3 స్పూన్స్, ఇది 3 స్పూన్స్ తీసుకొని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి అది ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకోవాలండి. సో నేనైతే నా హెయిర్కి సరిపడా నేను తీసుకున్నాను. సో అది అప్లై చేసే ముందు ఏ హెయిర్ ప్యాక్ అప్లై చేసినా కూడా ఇలాగ 2 హాఫ్స్గా హెయిర్ని సపరేట్ చేసుకొని ముందు ఫ్రిడ్జ్ అనేవి క్లియర్ చేసుకోండి. అంటే దువ్వెంతో ఒకసారి బాగా దూకోండి, చిక్కులు అనేది లేకుండా. అలాగా దూకున్నప్పుడు మనకి హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాతకి చిక్కులు అనేవి ఎక్కువగా ఉండవన్నమాట. మనం ముందే చిక్కులు తీసుకోలేదనుకోండి, మన హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాతకి ఆ చిక్కులు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకే ఫస్ట్ మనం ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నా ముందైతే ఫ్రిడ్జ్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలి. మంచిగా హెయిర్ని మొత్తం ఒకసారి బాగా క్లీన్ చేసుకొని దూకొని తర్వాతకి హెయిర్ ప్యాక్ అని పెట్టుకోవాలండి. సో నేనైతే ఇక్కడ మామూలు మెంతులే తీసుకుంటున్నాను. అంటే వాటిని వేయించడం అలాగా ఏం చేయలేదన్నమాట. సో నేను వీడియో చేస్తుంటే అక్కడ నాకు పెట్టుకోవడానికి ఏం లేదు, అందుకే మా బుడ్డోడు హెల్ప్ తీసుకున్నాను. సో వాడి హెల్ప్తో అయితే ఇలాగా హెయిర్ మొత్తం ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇలాగా మంచిగా మన స్కాల్ప్కి పట్టేలాగా అప్లై చేసుకోవాలండి. సో మీ ఇంట్లో మీకు హెల్ప్ చేయడానికి, అంటే ఇలాగ హెయిర్ ప్యాక్స్ అలా పెట్టడానికి ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అప్పుడు ఇంకా బాగా పడుతుందన్నమాట హెయిర్కి, అంటే బాగా పెడతారు కదా. సో నాకైతే ఎవరు లేరు కాబట్టి నేను దానికి ఇలాగా పెట్టుకుంటున్నాను. సో మనకి దీంట్లో పెరుగు అండ్ మెంతులు ఇవన్నీ యూజ్ చేసాం కాబట్టి ఇవి హెయిర్కి బాగా యూజ్ అవుతాయి. సో పెరుగు వచ్చేసి డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి స్మూత్ హెయిర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందండి. ఎందుకంటే దాంట్లో మనకు కొంచెం జిగురు అనేది ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ అనేది మన హెయిర్ని స్మూత్గా చేస్తుంది. సో నేనైతే ప్యాకెట్ పెరుగు యూజ్ చేస్తాను. అది కాకుండా మీ ఇంట్లో మామూలు పెరుగు ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. పెరుగు వల్ల రఫ్నెస్ని కూడా తగ్గిస్తుంది అండ్ ఫ్రిడ్జ్ని కంట్రోల్ చేస్తుంది, అంటే చిక్కులు లేకుండా చేస్తుంది. అండ్ ఇది మాయిశ్చరైజర్గా కూడా హెల్ప్ చేస్తుంది, హెయిర్ని సాఫ్ట్గా ఉంచుతుంది. అండ్ పెరుగులో ఉండే లాటిక్ యాసిడ్ వచ్చేసి స్కాల్ప్ని క్లీన్ చేస్తుందండి. అండ్ డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. సో నేనైతే ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిన తర్వాతకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో నేను అందుకే ఇటువంటి హెయిర్ ప్యాక్స్ ఏవో ఒకటి ఎవ్రీ వీక్ నేను వేసుకుంటూ ఉండేదాన్ని. దానివల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది కొంచెం రెడ్యూస్ అయ్యేదన్నమాట. లేకపోతే ఆ టైంలో చాలా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఇలా ఆనియన్ హెయిర్ ప్యాక్ అని, ఇది ఇలాగ మెంతులతో హెయిర్ ప్యాక్, ఇది ఏదో ఒకటి అయితే అప్లై చేస్తుండేదాన్ని. ఆనియన్ హెయిర్ ప్యాక్ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చేసి పెట్టాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. అది కూడా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మెంతులు కూడా హెయిర్ ఫాల్ని అయితే కంట్రోల్ చేస్తాయి అన్నమాట. అలాగే మెంతుల్లో మనకు ప్రోటీన్ ఉంటుందండి, నికోటిక్ యాసిడ్ ఉంటుంది. అవి ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ని కూడా రెడ్యూస్ చేస్తుందండి. హెయిర్ డ్రైనెస్ని తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ అనేది. అండ్ హెయిర్కి షైనింగ్ని ఇస్తుంది. అండ్ హెయిర్ చిట్లిపోవడం అలాంటివి ఉంటాయి కదండి, ఎండింగ్స్ స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, స్ప్లిట్ ఎండ్స్, అదే చిట్లిపోవడం అని అంటారు కదా, దాన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ హెయిర్ మనకు తిన్నుగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మనము హెయిర్ని నేనంటే ముందే పొడి చేసుకొని పెట్టుకున్నానండి. మీరు ఇలాగా పొడి చేసుకొని పెట్టుకోకుండా మీరు ఓవరాల్ నైట్ అంతా కూడా మెంతుల్ని నానబెట్టి తర్వాత కూడా మీరు మార్నింగ్ మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు. నేనైతే ముందే పౌడర్ చేసుకుంటాను. మీరు అలా కాకుండా మెంతుల్ని నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ మీరు మిక్సీ పట్టుకొని దాంట్లో కూడా మీరు కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదైతే నేను డ్రై హెయిర్ మీద అప్లై చేస్తున్నానండి. మీరు కావాలంటే ఆయిల్ హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే డ్రై హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇలాగ మనం పెరుగును మెంతులు ఇవన్నీ కలిపి మనము అట్లీస్ట్ ఒక 8 అవర్స్ అయితే మనం నాననివ్వాలండి. సో నేనైతే ఓవర్ నైట్ మొత్తం తీసుకున్నాను. మీ హెయిర్ థిక్నెస్ని బట్టి, మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు కూడా తీసుకోండి. ఏంటంటే నేను ఇవి 3 స్పూన్స్ అవి 3 స్పూన్స్ తీసుకున్నాను కదా, ఆ 3 స్పూన్సే తీసుకుంటే 6 స్పూన్స్ అవి ఓవరాల్ నైట్ అంతా సోక్ చేయడం వల్ల ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టి పడుతుంది కదా. సో మార్నింగ్ అది అయ్యేసరికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాల్సి వస్తుందండి. దానివల్ల మనకి ఇంకా ఎక్కువగా అంటే కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో నా హెయిర్కి అయితే ఇది సరిపోతుంది. అంటే నేను తీసుకునే 3 స్పూన్స్ అయితే నాకు సరిపోయాయండి.
సో మీకు కావాలనుకుంటే మీరు ఇంక ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు, మీరు ఎక్స్ట్రా కూడా అప్లై చేసుకోవచ్చు మీ హెయిర్ని బట్టి. సో ఇది వీక్లీ వచ్చేసి అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అవ్వదు అనుకుంటే మీరు అట్లీస్ట్ 1 టైం అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఓవరాల్ హెయిర్కి స్కాల్ప్కి బాగా అప్లై చేసిన తర్వాతకి ఇలా హెయిర్ని ముడి వేసుకోవాలి. మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా హెయిర్ని ఏదైనా ఫ్లక్కర్ హెల్ప్తో కానీ ఎలాగో ఒకలాగా ముడి వేసుకోండి. ఇలాగ ముడి వేసుకొని హెయిర్ మొత్తాన్ని ఒక కవర్తో మనము బాగా కవర్ చేయాలన్నమాట. లేదు అంటే అది హెయిర్ మనం కవర్తో కవర్ చేయకపోతే ఏమవుతుందంటే హెయిర్ అది మెంతులు పెరుగు అది మనం యాడ్ చేసాం కదా, అదంతా బాగా డ్రై అయిపోయి ఇంకా హెయిర్కి బాగా అతుక్కుపోతుందండి. మనకి హెడ్ బాత్ చేసేటప్పుడు చాలా జిగురుగా ఉంటుంది, అది అవ్వదన్నమాట చేయడానికి. అంటే అసలు హెడ్ బాత్ చేస్తుంటే పోదు. అందుకే మనం ఇలాగా కవర్తో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్తో ఓవరాల్ హెయిర్ అసలు కనబడకుండా ఇలాగ కవర్ చేసుకొని దీన్ని ఒక 30 to 40 మినిట్స్ ఉంచుకోవాలండి. 30 to 40 మినిట్స్ ఉంచుకోవాలి. మీకు వీలైతే 1 అవర్ 2 అవర్స్ కూడా అలా కూడా ఉంచుకోవచ్చు. అట్లీస్ట్ 30 మినిట్స్ అయినా దీన్ని మనం ఇలాగ రెస్ట్ ఇవ్వాలి. లేదంటే ఆ కవర్ కనుక కంపల్సరీగా మీరు కవర్తో కవర్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏ కవర్ ఉంటే ఆ కవర్తో ఓవరాల్ హెయిర్ మొత్తం ఇలాగా చేసుకోవాలి. తర్వాతకి నేనైతే హెడ్ బాత్ చేసి వచ్చాను అనమాట. సో ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేసిన తర్వాత మనం టవల్తో ఒకసారి ఇలాగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా దులుపుకోవాలండి. దానివల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది కంట్రోల్ అవుతాయి, చిక్కులు తగ్గుతాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే హెయిర్ని ఇలాగ టవల్తో కొట్టడం వల్ల హెయిర్ చిట్లిపోతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని చెప్తుంటారు. కానీ యాక్చువల్గా ఇలాగ మనం హెయిర్తో ఇలాగ దులుపుకోవడం వల్ల టవల్తో ఇలాగ మనం దులుపుకోవడం వల్ల మనకి చిన్న చిన్న ఉంటాయి కదా, ఏమంటారు చిక్కులు, ఆ చిక్కులు అనేవి బాగా క్లియర్ అవుతాయి అన్నమాట, రెడ్యూస్ అవుతాయి. సో మనకి హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. కొంతమంది ఏమో దానివల్లే హెయిర్ చిట్లిపోతుంది అంటుంటారు, కానీ అదైతే నిజం కాదండి. సో ఇక్కడ నా హెయిర్ అయితే మంచిగా షైనీగా ఉందన్నమాట. సో అది అప్లై చేయకముందు అప్లై చేసిన తర్వాతకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు ఇది అయితే హెయిర్కి బాగా పడుతుందండి. మీరు కొంచెం అక్కడక్కడ ఉండిపోతుంది, మీరు అది అలా ఉండిపోయింది అని అయితే మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు ఒక బకెట్లో వాటర్ అంతా ఫిల్అప్ చేసుకొని మీ హెయిర్ని పైకి కిందికి ఎక్కువసార్లు డిప్ చేయండి. అలా డిప్ చేయడం వల్ల లోపల ఉన్న చిన్న చిన్న మెంతులు ఏవైతే ఉంటాయో అవి వాటర్లో మనం అలాగ పైకి కిందికి డిప్ చేయడం వల్ల అవి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా కాకుండా మీరు మామూలుగా చేశారనుకోండి, అంటే మామూలు హెడ్ బాత్ చేసినట్టుగా మగ్గుతో నీళ్ళు పోసుకొని చేస్తే ఎక్కువగా ఆ మెంతి పౌడర్ అనేది అక్కడే ఉండిపోతుంది. సో దానివల్ల కూడా ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు. మన హెయిర్ డ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా అది రాలిపోతుంది అనమాట. సో మనకు హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా ఆ మెంతుల స్మెల్ అనేది వస్తూ ఉంటుంది హెయిర్లోంచి, చాలా బాగుంటుందండి. హెయిర్ అయితే చాలా షైనింగ్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ అనేవి తగ్గుతాయి. చాలా యూజెస్ ఉన్నాయండి మెంతుల వల్ల. మెంతుల్ని కూడా డిఫరెంట్ వేస్లో మనకి హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇలాగ పెరుగుతూనే కాకుండా ఇంకా డిఫరెంట్ వేస్లో కూడా మనము మన హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేసుకోవడానికి మెంతుల్ని అయితే అప్లై చేస్తుంటాము. సో నేనైతే ఎక్కువగా ఇటువంటివి ట్రిక్స్ అయితే ఎక్కువగా ఫాలో అవుతుంటానండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ బాయ్. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, మీరు ఇలాగ మెంతి పౌడర్తో మీరు హెయిర్ ప్యాక్ చేసుకున్నప్పుడు మీరు అంటే హెడ్ బాత్ చేస్తున్నప్పుడే కోమ్ని కూడా మీతో క్యారీ చేయండి. కోమ్ని మీతో క్యారీ చేసుకొని ఒకసారి మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత కోమ్ చేసుకోవడం వల్ల కూడా ఈ మెంతులు అనేవి ఎక్కువగా కిందికి రాలిపోతాయి అన్నమాట. సో మీరు హెడ్ బాత్ చేసినా కూడా అక్కడక్కడ ఉంటాయి, దానివల్ల అయితే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. హెయిర్ డ్రై అయ్యే కొద్దీ అవన్నీ కింద అంటే ఆ మెంతులన్నీ కిందకి రాలిపోతాయి అన్నమాట. సో దానివల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందేమో, అలాగని మీరేం ప్రాబ్లంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇంతేనండి వీడియో. ఇలాంటి మరిన్ని హెయిర్ ప్యాక్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.